అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి, కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో మహిళలంతా ఇప్పటికే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటున్నారు. ఇక ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పండగే. మరో 2 రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఆషాఢ మాసం పోగానే శ్రావణం ప్రారంభం అవుతుంది. హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే శ్రావణ మాసంలో కూడా అనేక పవిత్రమైన పూజలు వ్రతాలు పాటిస్తారు మహిళలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెలలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రమున పుట్టాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ నెలలో జన్మించిన వారు వేదోక్త కర్మలు నిర్వహించడము, సకల జనుల మన్ననలను పొందడము, సిరి సంపదలు సమృద్ధితో జీవనం సాగించగలరని నమ్మకం. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు మాత్రం అనుసరించేది చంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. హిందువులు తమ ఇల్లు ఆలయాల్లో నిత్య పూజలు చేయడం ఎప్పటి నుండి ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా మంగళ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మహిళలు. ఇక పండుగలు వస్తే మరీ ప్రత్యేకం. పచ్చటి తోరణాలు, రంగులతో నిండిన ముగ్గులు, కొత్త వస్త్రాలు, పిండి వస్త్రాలు, ఇలా అంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ పండుగలు ఒక రోజో లేదా 2 రోజులు మాత్రమే. తెలుగు మాసాల్లో వచ్చే 5వ మాసం శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రతిరోజు పండగే. శ్రావణ మాసం అంతా కూడా మహిళలకు పండుగలా ఉంటుంది. ఈ మాసంలో పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు పాటిస్తారు. ఉపవాసాలు ఉంటారు. వరలక్ష్మి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలోనే చేస్తారు. మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది. పెళ్ళిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం. అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రములు చెబుతున్నాయన్నమాట. అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతం మరియు వరలక్ష్మి వ్రతాలు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదులకు వాయనాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. శ్రావణ మాసం మొదలైన 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నిటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం, దక్షిణం సమర్పించి భక్తులు శివుడికి హారతి ఇస్తారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం, మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. తద్వారా మన ఇల్లు సుఖ సంతోషాలతో నిండి అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.